అమ్మ బాబోయ్! ఏంట్రా నాయన ఇంత జనమా! ఎంత ఖాళీ లేకుండా ఉంది గుడికి. అప్పటికి ఎప్పుడొచ్చాం తెలుసా? 6:30కి వచ్చాం గుడికి. అయినా సరే ఖాళీ లేదు అస్సలు. చూస్తున్నారు కదా, దారిలో అయితే పెట్టేస్తున్నారండి దీపాలు. దయచేసి గుళ్ళకి వెళ్ళే వాళ్ళు దారిలో దీపాలు పెట్టకండి. ఎవరికైనా పైట కొంగులకు కానీ చీరలకు కానీ తగిలిందంటే ఇబ్బంది అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, విగ్రహాల నిండా పసుపు కుంకాలు వేసేస్తున్నారండి. చాలా దారుణంగా. అసలు చూసారా ఆ శివుడు చూడండి ఎలా ఉన్నాడో. అసలు అతని అందమే లేదు అసలు అక్కడ. ఎలా చేస్తారంటే అలా చేస్తారు, మొత్తం పసుపు కుంకాలు వేసేసి. నీట్గా దీపం పెట్టుకొని దండం పెట్టుకొని వస్తే ఆ శివుడు అవనివ్వండి, ఎవరవనివ్వండి, ఏ దేవుళ్ళో అయినా సరే ఎంత అందంగా కనిపిస్తారండి. పసుపు కుంకాలతో నింపేసి అసలు ఆ దేవుడిని కనిపించకుండా చేసేసి. దయచేసి కొంచెం పసుపు కుంకాలు మాత్రం వేయకండి అమ్మా. దండాలు పెట్టుకోండి గుళ్ళకెళ్ళి. విగ్రహాలన్నీ పాడైపోతున్నాయి. వాటికున్న అందం కూడా పోతుందన్నమాట. చూస్తున్నారు కదా, గర్భగుడిలో అయితే మా శివయ్యకి అయితే అభిషేకం చేస్తున్నారు. దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కొబ్బరికాయ కొట్టేసి అయితే వెంటనే ఇచ్చేస్తున్నారు. గణేష్ని చూడండి ఎంత అందంగా అలంకరించారో. నా దిష్టే తగిలేలా ఉంది మా గణపయ్యకి కదా. ఎంత నీట్గా ఉన్నాడో. మీరు గుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళారా, వీడియోలు తీసుకోవడానికి వెళ్ళారా అనుకుంటారేమో. నేనైతే భక్తిగా గుళ్ళో దండమే పెట్టుకుంటున్నానండి. నాకు తెలియకుండా నా కొడుకు అయితే తీసాడు ఈ వీడియోలు. ఆడ చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఆ ఫోన్ పట్టుకొని బయటకు వచ్చాడు, కనిపించలేదు. ఒక్క గంట సేపు అందరం కూడా చచ్చాం ఏమైందని. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.